ఈ నేటి సంఘాల్లో చూస్తే ప్రార్థనా మందిరము అనబడవలసినటువంటి సంఘాలలో, మందిరాలలో నేటి రోజుల్లో చూస్తుంటే ప్రార్థన కన్నా ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంతే కదండి, ప్రార్థన కన్నా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆదివారం ప్రోగ్రామ్ జరుగుతుంది, మధ్యలో ఇంకేమైనా చర్చ్ గ్యాదర్ అవుతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవి ప్రార్థన అక్కడ ఉండాలి, కానీ ప్రార్థన కన్నా ఎక్కువగా ఈ కార్యక్రమాలు అనేటివి చేస్తున్నారు. మరి సంఘాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రార్థన కదా, ప్రార్థన చేయాలి కదా. మరి ఎందుకు ఈ సంఘాలలో ప్రార్థన లేమి కలుగుతుంది? ప్రార్థన లేకపోవడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి, లేదంటే దేవుని యొక్క ఉద్దేశము సంఘాల ద్వారా నెరవేర్పులోనికి వస్తుంది. మరి ఎందుకు ఇలాగా జరుగుతుంది? కొన్ని విషయాలు మనం చూద్దాం. సంఘంలో ప్రార్థన లేమి ఎందుకు జరుగుతుంది? కొన్ని విషయాలు మనం చూద్దాం. వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల, కుటుంబముగాను సంఘముగాను ప్రార్థన చేయటం లేకపోవటం వల్ల, నాయకులు సంఘానికి ప్రార్థన నేర్పించకపోవటం వల్ల, పరిశుద్ధాత్మని అభిషేకం లేకుండానే మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల, వీటి వల్ల సంఘాలలో ప్రార్థన లేమి అనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిగా మనం చూద్దాం, వ్యక్తిగత ప్రార్థన జీవితం మనకి లేకపోవటం వలన ఇదంతా జరుగుతుంది. ప్రార్థన ఖచ్చితంగా ఒక విశ్వాసి ఖచ్చితంగా తన యొక్క జీవితాన్ని ప్రార్థనతోటి ప్రారంభించాలి. లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పగలంతా పని చేస్తున్నారు, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు, అలాగే ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ కార్యాలన్నీ పగలంతా పని చేస్తూ ఉండి రాత్రులు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్తకు కుమారుడు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి ఆయన కూడా తండ్రి అయినటువంటి దేవునిని కలవడానికి రాత్రి కూర్చొని ఆయనతో మాట్లాడుకుంటున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆయనతోటి ముచ్చటించుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో నేనేం చేయాలి, నేనే పని చేయాలి? ఇదిగో ప్రాణం పెట్టడానికి భూమి మీదకి నన్ను పంపించావు, నేను ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఎలా నువ్వు చెప్పిన కార్యాలన్నింటినీ చేసుకుంటూ వెళ్ళడానికి నేనేం చేయాలని ప్రతిదీ కూడా ప్రభు అయినటువంటి తన తండ్రి అయినటువంటి ఆయనతో మాట్లాడుతూ గడుపుతూ ఈ విషయాలన్నీ ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. చాలా సమయాన్ని మొత్తం ఆయన సమయం అంతా కూడా దేవుని పనిలోను ప్రార్థనలోను వీటిలోనే జరిగిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే పరిచర్యకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలే కదా ఆయన పనిచేశారు. 3.5 సంవత్సరాల్లో ఎంత పని ఉందండి ఆయనకి కంప్లీట్ చేయడానికి. మనకి ఇన్ని సంవత్సరాలు సమయం ఉన్నా మనం ఇంకా ఏ కొలికి రావటం లేదు. అసలు మనం ఏంటో కూడా మనం తెలుసుకోవడానికి ఇంకా టైం పట్టేస్తుంది. మనకి అసలు ఆ ఆలోచనే రావట్లేదు. మనకి ఏదో జీవితం వచ్చింది, పెళ్లి చేశారు, పిల్లలు పుట్టారు, చదివించుకుంటారు, ఇదే జీవితమే. కానీ మనకి అసలు దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పుట్టించాడా అన్న విషయానికే మనం రాం. అయితే ఈ యేసుక్రీస్తు వారు తనకున్నటువంటి ఆ తక్కువ సమయంలో ఏం చేయాలి? ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడుపుతూ ఆయన కనిపెడుతూ ఉన్నారు. అలాగే గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఒక్కరిగా అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా, నువ్వు నన్ను ప్రాణం పెట్టడానికి ఇక్కడికి పంపించావు అంటే ఆయనకి తెలుసు, బ్రతికుండగానే ఆయనను పైనుంచి కిందకి చర్మాన్ని తీసేస్తారు. ఆ భయంకరమైనటువంటి శ్రమ అది. అలాంటి శ్రమ ఈయనకు ఉందని తెలిసి కూడా
అది చేయడానికి వచ్చి విధేయత, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ దేవుని యొక్క సన్నిధిలో గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయనతో కూడా శిష్యులు ఉన్నారు. 1 గంట సేపు మెలకువగా ఉండండి అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఈయన కొంచెం ముందుకు వెళ్ళి దేవునితో గడుపుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని జరిగించడానికి కావలసిన సామర్థ్యం నాకు దయచేయి. నువ్వే చెప్తున్నావు, నీ చిత్తం జరిగించాలని, నీ చిత్తమే జరిగించడానికి నాకు నేర్పించు, నన్ను బలపరచు అని చెప్పేసి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రాణము, ఆత్మ, దేహము అంతా ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి రక్తము నీళ్ళలాగా బయటికి కారిపోయింది. అంటే ఎంత తన ప్రాణము, ఆత్మ, దేహంలో ఎంత స్ట్రగుల్ అయ్యాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూడండి. అంత చేస్తూ కూడా నిత్యము దేవునితో కనెక్షన్లో ఉంటూ, నిత్యము దేవునితో ప్రార్థన చేస్తూ, నిత్యము దేవునితో అనుసంధానం చేస్తూ, ఆయన ఏం చెప్తాడో ఆయన మాట కొరకు కనిపెడుతూ తన యొక్క జీవితాన్ని ముందుకి ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయనకి పని కదండి, ఆయన పని భూమి మీదకి వచ్చిందే అందుకోసం. ప్రభు అయినటువంటి దేవుడు పంపించింది, తండ్రి అయినటువంటి దేవుడు పంపించింది కారణం అదే. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలి. పెట్టక ముందు ఏ విషయాలు ఆయన భూమి మీద జరిగించాలో అవన్నీ కూడా దేవుడిని అడిగి తెలుసుకుని అవన్నీ చేస్తున్నాడు. అందుకే ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, నా అంతటిగా నేనేమీ చేయట్లేదు, తండ్రి ఏం చెప్తున్నాడో నేను అదే చేస్తున్నాను, నేనేం చూస్తున్నానో ఆయన దగ్గర అదే చేస్తున్నాను అని ఎప్పుడు కూడా ఆ మాట చెప్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, మనం ఒక మంచి ఉద్యోగస్తులం అనుకోండి, ఏ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి ఉద్యోగంలో ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా ఉద్యోగం ఉందని అంటే చాలా బిజీ అయిపోతాం. ఇంకా ఆ ఉద్యోగంలో, ప్రపంచంలో అసలు దానికి ఉన్నటువంటి విలువ, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా దేనికి మనం ఇవ్వలేమన్నమాట. ఎందుకనంటే దాని మీద మన దృష్టిని మనం అంతా అలాగా కేంద్రీకరిస్తాం. అది మన పని, మన జీవితానికి అది పని అని మనం ఎక్కువ దానికి విలువనిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విలువనివ్వడం వల్ల ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాం. మనం పొద్దున్నే, నాకు ఉద్యోగం రాకముందు నేను అడిగేదాన్ని, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో. నేను ఒకదాన్నే ఉండేదాన్ని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు, ఆయన బయటకు వెళ్ళిపోయేవారు, నేను ఒకదాన్ని ఇంట్లో కూర్చుని, మా అత్తగారు కాలేజ్కి వెళ్ళిపోయేవారు, ఇంట్లో ఒకదానికి వెళ్ళి అందరూ బయటికి వెళ్ళడం పాపం తలుపేసేసుకొని బైబిల్ పెట్టుకొని చదువుతూ ప్రార్థన చేస్తూ కొత్తగా దేవుని తెలుసుకున్న కొత్త రోజుల్లో అందరికీ అలాగే ఉంటుందేమో కదండి. నేను కూడా అలాగే ఉండి మంచిగా దేవునితో అస్తమాలని ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఎక్కడో చర్చికి వెళ్తే అక్కడ భాషలు నేర్చుకున్నాను, భాషలు మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఇంక ఇలాగా ఇదే నా పిల్లలు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇదే పనిలో నేను ఉండేదాన్ని అనమాట. ఇలాగే చేస్తుంటే అప్పుడు ఉద్యోగం వేయించుకోవడానికి మా అత్తగారు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నేను ఇలా రోజంతా ప్రార్థన చేస్తున్నాను, మరి ఉద్యోగం వచ్చేసింది అనుకో, మరి అక్కడ అంతా పగలంతా అక్కడే ఉండాలి, ఇంకా నేనేం ప్రార్థన చేస్తాను ప్రభా, మరి ఉద్యోగం నాకు అవసరమా అని నేను అడుగుతూ ఉండి చివరికి అలాగా ఆయనతో తరికించి ఒక నిర్ణయానికి వచ్చానమాట. లేదు ప్రభా, ఉద్యోగం వేస్తే అండి పగలంతా అక్కడ ఉద్యోగం చేస్తాను, రాత్రంతా ప్రార్థన చేసేస్తాను ప్రభా అని ఒప్పందం చేసుకున్నాను ఆయనతోటి. ఒప్పందం చేసుకుని ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు అలాగ మంచిగా చేశానండి. మంచిగా చేసా, పగలంతా ఉద్యోగం చేసుకుని రాత్రులు కూర్చుని బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటూ అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత అక్కడి నుంచి అలాగా నెమ్మదిగా సన్నగిల్లిపోయామని కూడా మనకు తెలియదు. చేస్తున్నాముగా, కొంత టైం తగ్గుతూ వచ్చింది అనమాట. అలాగా అలవాటుగా మారి కొంతసేపు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కానీ వాక్యం చదువుతున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, కానీ కొంతసేపు ప్రార్థన సమయం మాత్రం తగ్గించేసుకుంటూ వచ్చి వాక్యం చదవడం. నేను ఆఫీస్లో ఉన్నా సరే వాక్యం చదువుతాను. ఇలా తృప్తి పడిపోతున్నాను. ప్రార్థన చేయలేకపోతే ఏమిలే, వాక్యం చదువుతున్నాను కదా, ఆఫీస్లో కూడా చదివేస్తున్నాను కదా, ఏదైనా గుర్తుకొస్తే రాసేసుకుంటున్నాను కదా, ఇలాగా తృప్తి పడిపోయి ఇలా మొత్తానికి నా మీద నేను నేరం వేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. అలా జరుగుతుంది. వాక్యం చదువుతున్నాను, ఏవో పనులు చేస్తున్నాను, వస్తున్నాను. అలా జరుగుతున్న మన ఈ మధ్యకాలంలో మునుపటిలాగా మీరు లేరు, మరి మీరు సెట్ చేసుకోండి, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానంటే అప్పుడు మెలకు వచ్చింది నాకు. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి శిష్యులతో, పేతురుతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు.
ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తే వీళ్ళు మంచిగా నిద్రపోతుంటే ఒక గంట సేపైనా మీరు మెలకుగా ఉండలేకపోయారా? మరి మీరు ప్రార్థన చేయాలి కదా, మీకోసమే మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈ విషయాలు నేను విన్న తర్వాత అప్పుడు నాకు మళ్ళా మెలకు వచ్చిందనమాట. మెలకు వచ్చి నేను తప్పు చేశాను ప్రభా, నిజమే, నీకు ముందు నేను చేసిన ఒప్పందం వేరు, ఇప్పుడు నేను చేస్తున్న పని వేరు అని చెప్పి మరలా నేను సరిదిద్దుకోవడానికి దేవుడు ఈ 40 దినాల్లో నాకు అదొక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాగా ప్రార్థనకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి విశ్వాసి కూడా దేవునిని కలవడానికి విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళాలి. ఇలాగా మంచి స్థితిలో ఉండి కూడా ప్రార్థనలో గడుపుతున్నటువంటి ఒకళ్ళిద్దరు వ్యక్తులను గురించి బైబిల్లో వ్రాయించబడినటువంటి వ్యక్తుల గురించి మనం చూద్దాము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూద్దాం. కైసరయ్యలో ఒక శతాధిపతి, కొర్నేలి అనేటటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద సైనికాధికారి అండి. అంటే అతనికి ఎంత బాధ్యత ఉంటుంది చూడండి, ఎంత మంచి ఉద్యోగము. ఒక శతాధిపతి, అతను సైనికాధికారి, ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట అక్కడ ఆయన. ఆ వ్యక్తి, అతని పేరు కొర్నేలి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. అతని గురించి ఏమని రాయబడిందండి? ఏమని రాయబడింది? అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం అందరం అనుకుంటాము దేవుడు మనకి తండ్రి కదా, ఏం పర్లేదు, ఆయన మనల్ని ఏమండి ఏం చేయడు, క్షమిస్తాడు, చంకనేసుకుంటాడు అనే మనం అనుకుంటాం. కానీ చూడండి, ఒక సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో వెళ్ళినప్పుడు ఒక మంచి పద్ధతిగా వెళ్ళమా మనం? వాళ్ళు మనోళ్లే కదా అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతామా అక్కడికి? అలా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. కానీ ఈయన మనకి తండ్రి. అయితే ఈ రోజుల్లో అంటే ఆ అధికారి గురించి నేను చెప్తున్నాను. మన సొంత తండ్రి దగ్గరికి అనుకోండి, కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి అని వెళ్ళిపోయి చంకనెక్కడం వేరు. ఎదిగిన తర్వాత ఆ తండ్రికి ఆ పిల్లలు గౌరవిస్తారా ఎవరా? భయం భక్తి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ భయం ఉండాలి, అంతేగాని వచ్చాడురా బాబు అని వణికిపోయి దొంగ భయం అది కాదు. దేవుడి యొక్క మహోన్నతుడు ఆయన, సృష్టిని కలుగ చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు భయంతో వెళ్ళాలి. ఎందుకనంటే మనుషులు మనల్ని చూస్తారో చూడకపోతారో అదంతా పక్కన పెట్టండి, ఎవరు మనల్ని చూసి ఏమనుకుంటారో పక్కన పెట్టండి. కానీ ఏ హృదయంతో, నా హృదయ వైఖరిని చూడగల గొప్ప దేవుడు, నా హృదయ తలంపులను ఎరిగినటువంటి గొప్ప దేవుడు. వాక్యము వింటూ ఉండగా వాక్యము మన లోపలికి, మన ప్రాణము ఆత్మ లోపలికి, కీళ్లలోకి, మూలుగు లోపలికి కూడా వెళ్ళగల సామర్థ్యం గలది వాక్యం. మనల్ని పరిశోధించేస్తుంది లోపల. మనం ఎంత మంచి ముఖం వేసుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న, ఎంత మంచి స్వరం వేసుకొని పాడడానికి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న, మన హృదయం ఏంటి అన్న విషయాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు భయపడి నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది ప్రభువా, నీ ఎదుట నేను నిలవబడ్డాను, నా హృదయం నీకు ఒకవేళ అంగీకారంగా లేకపోతే నన్ను మార్చువా, నన్ను సరిచేయవా అనేటటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రావాలి. ఈయన తన కుటుంబంతో కలిసి భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ధర్మాల్లో కూడా ఇంకా ఎక్కువగా అతను తనకి ఉన్న దాంట్లో నుంచి ఆయన ధర్మం చేయొచ్చు. ఎల్లప్పుడూ వీటన్నిటికన్నా ఇవన్నీ చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతను ఎవరు? ఒక సైన్యాధికారి, ఒక శతాధిపతి. అంత మంచి పొజిషన్లో బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ కూడా ఇతను ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుదాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటికంటే ఎక్కువగా ఎల్లప్పుడూ, ఒక టైం పెట్టుకుని టైంలో కాదండి, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి ఈ కొర్నేలి.
అయితే వీళ్ళందరి గురించి ఎందుకు బైబిల్లో రాయించి ఉంచారని అంటే, మనము ఒక మంచి పొజిషన్స్లోనే ఉంటాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, కాలేజ్ న్యాక్కి వెళ్తుంది అనమాట. నిమిషానికి ఏదో ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టొచ్చాను, ఏ గబుక్కుని ఎవరు ఫోన్ చేస్తారు అని. వాళ్ళు ఆ హడావిడి ఉంటుంది. అయితే మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వలేకపోతే అంటే తిరిగి జన్మించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, అంటే ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఆ తల్లి యొక్క స్పర్శ తగిలేంత వరకు ఎంత తల్లడిల్లిపోతారో, అలాగే మనము దేవుని యొక్క వాక్యంతో పుట్టినటువంటి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడానికి, ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, ఆయన మాట వినడానికి, నాకు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నీ మాట వినడానికి, నీ వారం అంతా నేను ఏ మాటతో బలాన్ని పొందుకోవడానికి, నేనేం చెయ్యాలని నిశ్చితమైంది అది నేను నేర్చుకోవడానికి అనేటటువంటి యాటిట్యూడ్ని మనం కలిగి ఉండాలి. అలాగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో గడపటానికి దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి మనం. కొర్నేలి ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి కదా. ఇతను కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడమే కాదండి, అక్కడున్న వాళ్ళందరినీ, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, స్నేహితులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టుకుని తన ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత కనిపించి, ప్రార్థనలో దేవుని యొక్క దూత కనిపించి, ఇదిగో పలానా చోట యొప్పే అనేటటువంటి ఆ స్థలంలో చర్మకారుడైనటువంటి సీమోను ఇంట పేతురున్నాడు. ఆయన దగ్గరికి నీ మనుషుల్ని పంపించు, ఆయన వస్తాడు, వచ్చి మీరందరూ ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన మాటలు చెప్పి అని. ప్రార్థనలో ఆయన ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఆ వర్తమానాన్ని పొందుకుంటాడు. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ వర్తమానాన్ని పొందుకున్న తర్వాత ఈ ఇద్దరు మనుషుల్ని పంపించి అక్కడికి వెళ్ళి పలానా ఇంట్లో పేతురు అనేటటువంటి ఆయన ఉన్నాడంట, ఆయనని తీసుకుని రండి అని చెప్పేసి పంపించినప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు పేతురు గారు? సీమోను ఇంట్లో ఉండి భోజనాల టైంలో 12 గంటల టైంలో మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన. వీళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి, వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉందనంటే, ప్రార్థనతోనే చాలా సమయాన్ని గడపటానికి వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి పనులన్నీ చేసేస్తున్నారు. అలాగే దేవుడితో గడపడం. మరి ఇంకా ఏం చేయాలి నేను? ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటే మాటలు నేను ఎలా అధిగమించాలి? నేను ఇవన్నీ తెలుసుకోవడానికి, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి, ఆయన ఉద్దేశాన్ని భూమి మీద జరిగించడానికి నేను ఎలా అనే విషయాలను తెలుసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనిపెడుతున్నారు. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్ దేవుని కుమారుడు, ఆయన కూడా రాత్రంతా దేవుడితో గడుపుతున్నాడని వాక్యం చెప్తుంది. ఈ పేతురు వీళ్ళంతా కూడా దేవుడితో, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా తిరిగిన వాళ్ళు, అవన్నీ విషయాలు చూసిన వాళ్ళు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అవన్నీ చూసిన వాళ్ళు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో కనిపెడుతున్నారు. ఈ పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈయనకి, ఇదిగో నీకోసం కొర్నేలి మనుషుల్ని పంపించాడు, వాళ్ళు మీ ఇంటి గుమ్మం దగ్గర ఉన్నారు, నువ్వు దిగెళ్ళు, ఏమాత్రం సంశయించకుండా వెళ్ళు అని చెప్తాడు. అప్పటికే ఈయన యూదుడు కదా, అప్పటికే దేవుడు ఒక దర్శనం చూపిస్తాడనమాట. ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక దర్శనం చూపిస్తాడు. ఒక దుప్పటి లాంటిది ఉంటుంది, అందులో చాలా రకాల జంతువులు ఉంటే అవి చంపుకుని తినమని దేవుడు చెప్తూ ఉంటాడు. చెప్తే అవే నిషిద్ధమైనవి కదా ప్రభు, నేను ఎట్లా తింటాను వీటిని అంటే, అలాగా 3 సార్లు జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళు, వాళ్ళు నీ కోసం చూస్తున్నారని అంటే, సరే ప్రభు అని చెప్పి దిగి వచ్చేస్తాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో సంఘాలలో ఈ ప్రార్థన లేమి ఎందుకు ఉందనంటే, వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోవటం వలన. వీళ్ళ కార్యాలన్నీ ఎలా చేయగలిగారా? వాళ్ళకలాగే మనము ఉన్నామని చెప్తుంది వాక్యం. ఆయన ప్రార్థనలో అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్తాడు ఆయన. అక్కడ చాలామంది అన్యులు ఉంటారు. దేవుడు ఈ రక్షణ ప్రణాళికని చూపించాడు అన్నమాట నాకు.
అందరూ ఒకటే, యూదుల కొరకు కాదు రక్షణ, మొత్తం అందరి కోసం, క్రైస్తవేతరులకి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు రక్షణ అనేటువంటి ఆ మాటలను అక్కడ తను బోధిస్తాడు. వాళ్ళెంతో సంతోషపడతారు, దేవుని యొక్క ఆత్మతో నింపబడతారనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రార్థనలో వాళ్ళు గడుపుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడింది వీళ్ళు విని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక మాట నేను చూపిస్తాను. రాజైన దర్యావేషు దగ్గర తన రాజ్యం అంతటి మీద అధిపతులను సెలెక్ట్ చేసుకున్నాడు. రాజైన దర్యావేషు ఆయన రాజ్యంలో కొంతమంది అధిపతులు ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుని కొంతమందిని సెట్ చేసుకున్నాడు. వాళ్ళలో దానియేలు అనేటటువంటి ఆ వ్యక్తిని ప్రముఖుడుగా ఉంచాడు. అతడు చాలా నిజాయితీపరుడు. అసలు ఏ మాత్రము కూడా అన్యాయం అన్నది తెలియదన్నమాట. చాలామంది అలా ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళ సొంత పనుల కొరకు వాడుకోవడానికి చేస్తూ ఉంటారు, చూస్తుంటారు. కానీ ఈయన అలా కాదు, చాలా యథార్థపరుడు, మంచి దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ పొందుకున్నటువంటి జ్ఞానం చొప్పున ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దానియేలు. అయితే ఇతని ఉన్నత స్థితిలో కొంతమందిని సెట్ చేసుకుని అందులో ఒక ఉన్నత స్థితిలో ఈ దానియేలుని ఈ దర్యావేషు రాజు ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానులు అధిపతులు ఏం చేస్తారంటే, ఇతను ఇంత చక్కగా చేస్తూ ఉంటాడు, ఇతని పరిపాలనలో చూస్తే ఏ లోపం ఉండదు, ఇతను చేసేటటువంటి కార్యాలు ఏది కూడా ఇతని మీద నేరం మోపుదాం అంటే దొరకదు, అలాంటి పరిస్థితుల్లో అతను ఉంటాడు. ఏదో ఒక నేరం మోపాలి ఇతని మీద అని ఈ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు ఏం చేస్తారంటే అధిపతులు రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక మాట మంచిది ఏంటంటే 30 రోజులు నిన్ను తప్ప ఏ మానవుణ్ణి కానీ ఏ దేవుణ్ణి కానీ ఎవరి దగ్గర కూడా ఏ మనవి చేయకూడదు ఎవడు కూడా ఈ రాజ్యంలో అని ఆ రాజుని గొప్ప చేస్తూ అక్కడ మాట్లాడతారు. వాళ్ళందరికీ తెలుసు దానియేలు ఎంత ప్రార్థనా పరుడో. ఎక్కడ దొరకడు ఇతను, ఎక్కడ దొరుకుతాడో వీళ్ళకి తెలుసు. వేసారు, ప్లాన్ వేసి తీసుకెళ్ళి రాజుకు చెప్తారు. ఇంక ఈ 30 రోజులు కూడా అసలు మానవుడు అన్నవాడు ఎవ్వడు కూడా ఏ దేవుణ్ణి కానీ ఏ మానవుణ్ణి కానీ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనవి చేయడానికి వీల్లేదు, నువ్వే ఇంకా ఈ 30 రోజులు దేవుడు మాకు అని చెప్పేసి చెప్తే అతను మంచిగా తీసుకుని ఒక శాసనాన్ని తయారు చేస్తాడు. ఆ శాసనం మీద ఆయన ముద్ర వేస్తాడు, సంతకం చేసేస్తాడు. సంతకం చేసేసిన తర్వాత ఇది రాజ్యంలో అమలు అవుతుంది కదా, రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు రాజ్యంలో అది అమలు అవుతుంది. ఇది అమలు చేస్తున్నారు, ఇప్పుడు అమలు చేస్తున్నారు. మరి అందరూ కూడా దాన్ని చేయాలి కదా, రాజు దగ్గరే పని చేస్తున్నాడు ఈ దానియేలు. అయితే ఈ దానియేలు ఏమి తిన వైఖరి ఎలా ఉందో మనం చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఏమి ధైర్యం చూడండి. ఆ రాజు కింద పనిచేస్తున్నాడు. ఆ రాజు ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. అయితే ఆ శాసనాన్ని రాజ్యమంతా కూడా దాన్ని అమలు చేయాలి. అయితే ఈయన మాత్రం ఆ అధికారానికి కానీ ఆ రాజుకి కానీ ఆ శాసనానికి కానీ భయపడట్లేదు. కానీ ప్రభువా అని తన అనుదినము ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్నాడు, అనుదినము ఎలా అయితే దేవుని సన్నిధిలో మనవులు చేస్తూ ఉన్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, అది ఏ మాత్రం కూడా ఇంత కూడా తప్పిపోకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టుకు ఆయన చేతులు ఉంచి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది కదా, ఆ యొక్క మందిరము వైపుకి తను చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ మాత్రం మానలేదు.
మనము దేవుని పని చేయడానికి నిర్ణయించుకుని దేవుని యొక్క పనిలో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి శాసనాలు మన ఎదురుగా చాలా వచ్చి కూర్చుంటాయి. ఏమండి కదా, ఏదైనా ప్రేయర్ పెట్టుకుందాము అనేటప్పటికి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డంకి ఏదో వస్తూనే ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామనంటే ఈవేళ కదా రేపు పెట్టుకుందాంలే అని మనం మార్చుకుంటాం. శాసనాన్ని కూడా లెక్క చేయలేదు ఈయన. మనకి ఎదురుగుండా ఏదో పెద్ద శాసనమే కాదండి, చిన్న నార్మల్ది కూడా మన ముందు వచ్చి ఇలా నిలబడినప్పుడు సరే సరే నువ్వు చెప్పావంటే దానికి, ఆ శాసనానికి మనం లోబడి ప్రార్థన మార్చుకుంటాము, లేదంటే మన ప్రయాణం అన్నా మార్చుకుంటాం. కానీ చేస్తే మాత్రం ఆ వచ్చినటువంటి ఇబ్బందికి మాత్రం విలువిస్తాం. మనం విలువిచ్చి మనము ప్రార్థనని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవుడు ఇందులో ఎందుకు రాయించి ఉంచాడంటే ఖచ్చితంగా చెయ్యాలి, చేయవలసినటువంటి విషయం. లెక్క చేయకపోతే సింహాల బోన్లో వేసేస్తారు, అది శాసనం. ఈ నిన్ను కాకుండా ఇంకెవరినైనా ఇతను వీళ్ళు కానీ ఎవరైనా మానవుడు ప్రార్థన చేసి మనవులు చేస్తే తీసుకెళ్ళిపోయి ఆ గుహలో వేసేయాలి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమాత్రం ప్రభువా ఈ పరిస్థితి ఇలా ఉంది, నేను నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి నా మనవులు నేను వినిపించకుండా నేను ఉండలేను. వాళ్ళకి వాళ్ళ ప్రాణం కాదండి ముఖ్యం. జ్ఞానవంతులు వీళ్ళు, వాళ్ళకి తెలుసు ఈ శాసనాలు, ఈ రాజులు ఇవన్నీ కూడా ఆయన తర్వాతే అన్న విషయం వాళ్ళకి తెలుసు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి వీళ్ళు మొర పెడుతున్నారు, ప్రభువా నేనేం చెయ్యాలి, ఈ శాసనాన్ని మరి నువ్వు ఇలా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నప్పుడు మరి నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి, దీన్ని అధిగమించడానికి నేను మాట్లాడడానికి నాకు మాటలు ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు, నేనేం చెయ్యాలి అని ప్రతి రోజు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఇతను ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు, బొర పెడుతున్నాడు. కానీ అతను అలవాటును మాత్రం మారుకోలేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైంది. అలాంటి పరిస్థితి లేకపోతే సంఘములో ఖచ్చితంగా లేమి కనిపిస్తుంది. సంఘముగా ప్రార్థన చేయాలి, కుటుంబముగా ప్రార్థన చేయాలి. రెండవదిగా సంఘముగా మనము ప్రార్థన చేయాలి. అన్ని కుటుంబాలు, సంఘములో అన్ని కుటుంబాలు కలిస్తేనే కదండి సంఘము. సంఘానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అంటే మొన్న సెకండ్ ఫ్రైడే సాటర్డే క్లాసెస్ జరిగాయి అన్నమాట. సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క పర్పస్ ఏంటి అన్నది ఎంత చక్కగా వివరించారంటే అంత చక్కగా వివరించారు. సంఘం అంటే ఆషామాషి కాదండి, దేవుని యొక్క శరీరం అండి. అంటే మనం అనుకుంటున్నాం ఆ రవి గారి ఫ్యామిలీ, ఆ సురేష్ గారి ఫ్యామిలీ, ఆ బాలు గారి ఫ్యామిలీ, ఇవే కదా సంఘం అంటే. కాదండి, మీరు వ్యక్తులను మాత్రమే చూస్తున్నారు. కానీ సంఘము అంటే క్రీస్తు శరీరము, ఆయనలో భాగాలను చూడలేదు మీరు. ఆ భాగాలను చూస్తే, ఆ సంఘములో ఆ శరీరాన్ని చూస్తే దేవుని యందు భయభక్తులు మనకి కలుగుతాయి. మనం ఫిజికల్గా ఉన్నటువంటి సంఘాన్ని మాత్రమే చూస్తున్నాం, మన దేవుడు చెప్పినటువంటి సంఘాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆ చూడలేకపోవడం వల్ల మనకి భయం రావటం లేదు. సంఘము ఆ రోజుల్లో ఈ శిష్యులు, ఆది క్రైస్తవులు శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటలను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది సంఘములోకి చేర్చబడుతూ వస్తున్నారు. ఆ వాక్యాన్ని విని, ఆ రక్షణ సువార్తను విని అంగీకరించినటువంటి వాళ్ళు సంఘములోకి చేర్చబడుతున్నారు. చేర్చబడుతున్నటువంటి వీళ్ళని సంఘము పెంచుతుంది బలంగా. వాక్యమందు, అపోస్తలుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన చేయుట యందును నేర్పించే ఆ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు. అలాంటి బలమైనటువంటి సంఘము ఎదుట పాతాళలో ఒక ద్వారముల నిలవనేరము అని మత్తయి సువార్తలో మనం చదువుతాం కదండి. నిజమే, సంఘము ఆ యొక్క
తన యొక్క ఆత్మీయ నాయకుడైనటువంటి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యాలను అనుభవించాలండి. ఈ గొప్ప కార్యాలను అనుభవించాలి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నాడు పేతురు. చెరసాల్లో ఉంటే ఆ రాత్రి దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళి ఆ చెరసాల తలుపుల గడియలు తీసి అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చి చాలా దూరం అతన్ని బయటికి నడిపించుకుని తీసుకుని వెళ్తాడు. అంటే అక్కడి నుంచి విడిపిస్తాడు దేవుడు. విడిపించి బహు ఆశ్చర్య కార్యాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి చెరసాల్లో ఉన్నటువంటి పేతురును విడుదల చేసి బయటకు తీసుకుని, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. సంఘానికి అలాంటి ఆధిక్యత ఉన్నది. ఏదైనా ఒక సిచ్యువేషన్ సంఘంలో ఎవరికైనా, ఒకవేళ ఇదిగో ఈ ఎలక్షన్స్ టైంలోనైనా ఒకవేళ ఏదైనా ఉపద్రవం వస్తూ ఉన్నట్లయితే వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో సంఘము ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థన చేస్తేనే, ఇదిగో ఇలా మనం ప్రార్థన చేస్తూ వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అక్కడ మనుషులు అధిగమించవచ్చు. అక్కడ నుంచి ఆ ప్లేస్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించబడవచ్చు. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలనంటే సంఘము అత్యాశక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకనంటే వాళ్ళని తప్పించగల సమర్థుడు, శక్తిమంతుడు దేవుడు అని సంఘానికి తెలుసు. కాబట్టి ఆ సంఘం ఎదుటి పాతాళలోక ద్వారములు నిలవనేరవన్నో చెప్పావు కదా ప్రభు అన్న విషయం వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇవన్నిటిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు తన దూతను పంపించి ఆ వ్యక్తిని విడిపించాడు. ఇలాగ చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. మొదట ఏమనుకున్నాం? వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పుకున్నాం. రెండవది సంఘముగా, కుటుంబంగా మనం ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని వాడి మనము ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగున మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మూడవది ఏంటంటే నాయకులు ప్రార్థన నేర్పించాలి. సంఘానికి ప్రార్థనను నాయకులు నేర్పించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, శిష్యులతో ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ఆయన ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ఎంత ఆయన నేర్పించినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ సత్యము రివీల్ అయితే ఏ వ్యక్తి కూడా ప్రార్థన చేయకుండా ఉండడండి. క్రైస్తవుడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం కదా, అదే అంటే అది చెయ్యాలి. అసలు యాక్చువల్గా అందరు చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరాలి అనే ప్రార్థనను శిష్యులకి నేర్పించాడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ మాటలకు ఉన్నటువంటి అర్థం, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి ఆయన చెప్పినటువంటి ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని శిష్యులకి ఆయన బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. నేను ఒక పాట జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని నేను పాటని జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా. చూడండి మాట,
శ్రేష్టమైన భావము గూర్చి శిష్యుల బృందానికి ఈయన నేర్పించాడు. ఈ కీర్తనలో ఈ వాక్యాలను ఎంత అర్థం చేసుకుని ఆ లోతైనటువంటి భావాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఈ కీర్తనలు రాశారండి. ఈ కీర్తనల్లో ఉన్నటువంటి భావాలు చాలా చక్కగా ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. కానీ శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను, శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయ. శత్రుమూక ఆయన చుట్టుకుని సిలువ పైన ఆయన చంపాలని చూస్తుంటే, అబ్బా శాంతంతో నువ్వు వాళ్ళ కోసం క్షమించమని ప్రార్థన చేస్తూ ఎంత గొప్ప ఈ మాటలన్నీ వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారండి. అర్థం చేసుకునే వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు. నాయకులు మనకు ప్రార్థన నేర్పించాలి. సంఘములో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. అందుకే మన చర్చ్లో ప్రేయర్ కోఆర్డినేటర్స్ని పెట్టి ప్రేయర్ టీం పెట్టారు. మన సంఘంలో ఎవరికైనా ఏదైనా ఒకవేళ ఆపద కానీ ప్రమాదం కానీ ఏదైనా అనారోగ్యం కానీ వచ్చినట్లయితే ఆ ప్రేయర్ కోఆర్డినేటర్స్కి మనం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ గ్రూప్లో పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం వాళ్ళతో కూడా ఏకీభవిస్తూ ఉంటాం. ఇలాగా ఖచ్చితంగా సంఘము ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అలాగే నాయకులు మనకు ప్రార్థనను నేర్పించి ప్రార్థనలోనికి ప్రార్థనతో మనల్ని ముందుకి నడిపించు దిశగా నాయకులు పనిచేయాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారిందంట. ఈ నాయకుడు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీద ఆయన లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విషయం కనిపిస్తుంది. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడం ఎలా అనేటటువంటి విషయాన్ని లూకా 22:45లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అప్పుడు ప్రార్థన చేశాడు మన కోసం, సిలువ కార్యం జరిగించడానికి ప్రార్థన చేశాడు. సిలువ కార్యంలో సిలువ మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నిరంతర యాజకుడిగా ఇప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప నాయకుడిగా, యాజకుడిగా, రాజుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఉన్నారు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుచు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన కొరకు తండ్రి దగ్గర నిత్యము విజ్ఞాపన చేసేటటువంటి గొప్ప నాయకుడు, యాజకుడు మనకున్నాడు. ఈయన అప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు కూడా మనకి అప్పుడు ప్రార్థన నేర్పించాడు. ఇప్పుడు కూడా ఆయన మన కోసం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి నిరంతర యాజకుడు. ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ లేకుండానే ఏదైనా చేయడానికి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మనం తిరిగి జన్మించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాలలో పరిశుద్ధాత్మను కుమ్మరించాను అని దేవుడు చెప్తున్నాడు. మనం తిరిగి జన్మించాము, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నామనంటే ఆ ఆత్మతో మనము ఏం కలిగి ఉన్నామనంటే దేవుని యొక్క ఆయన పరిశుద్ధాత్మను మన లోపల ఆయన ఉంచి ఉన్నాడు, ఆయన కుమ్మరించాడు. మన హృదయం లోపల ఆయన ప్రేమ కుమ్మరించబడింది, పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా, మేడగది అనుభవం లేకుండా మనం ఏ పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే మన సొంత ఇష్టానికి, మన ఆలోచనలతో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఈ ప్రార్థన లేమి ఎందుకనంటే పరిశుద్ధాత్మను మనము ఆశ్రయించము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము తీసుకోము. కానీ మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్తాం అంతే. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తే, నేను నీ లోపలికి వచ్చేసాను పూర్ణశ్రీ, నేను నీతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు, మన ఇద్దరం మాట్లాడుకుందాము. అంతేకాదండి, ఆయన నడిపించడానికి వచ్చాడు.
ఆయన ఏదైనా చెప్తే మనకి అది విని చేసేవాళ్ళంగా ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం ఆషామాషిగా సరదాగా మంచి ఏంటి మెస్మరైజింగ్గా గిమిక్కులు అవి జరగడానికి కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, ఇదిగో నా జుట్టు ఇలా లేచింది, లేదంటే కళ్ళు మూతలు పడిపోయినాయి, కాళ్ళు వణుకుతున్నాయి, ఇది చెప్పడానికి కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను ఒకసారి. నేను ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఇక్కడ అప్పటికి సంఘం లేదు, నేను ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, ఇలా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటాం అని చెప్పారు. నేను ఏదో ప్రార్థన చేశాను, వాళ్ళు ఏవో నాకు 2 మాటలు చెప్పారు. ఆ మాటలే 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాను నేను. అది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, దేవుడు నీకు భాషల వారు ఇచ్చాడు, మాట్లాడు అంటున్నారు. నాకు అర్థం అవట్లేదు నేను ఏం మాట్లాడుతున్నాను. ఆ 2 మాటలే మాట్లాడుతూ ప్రభువా ఇదేం పరిశుద్ధాత్మ, వీళ్ళేమో పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటున్నారు, ఇదే పరిశుద్ధాత్మ అంటే నాకేం అర్థం అవట్లా, నాకు అసలు ఎక్కట్లా. ఇది ఇలా కాదు ప్రభా, ఇది పరిశుద్ధాత్మ కాదు ప్రభా, ఇదేంటిది వాళ్ళు ఏదో చెప్పిన 2 మాటలు నేను చెప్పడం ఏంటి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, నన్ను ఈ 2 మాటలే మాట్లాడమని పక్కన నిలబెట్టారు. వాళ్ళు ప్రార్థన అయిపోయే వరకు ఆ 2 మాటలే మాట్లాడి నాకు తృప్తి లేదు. ఇదేం పరిశుద్ధాత్మ ప్రభువా, నేను అడుగుతున్నాను, నాకు పరిశుద్ధాత్మ కావాలని అడుగుతున్నాను. ఇంకొకసారి అలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నేను అదంతా చూస్తున్నాను అనమాట. చూస్తూ నాకు పరిశుద్ధాత్మ వద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను నిలబడి అక్కడ. ఎందుకంటే అవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది. గంతలేస్తున్నారు, పడిపోతున్నారు, పెద్దగా అరుస్తున్నారు. ఎక్కడ పడిపోతున్నారో కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. పక్కన పిల్లలుంటే పిల్లల మీద పడిపోతున్నారు, కుర్చీలుంటే కుర్చీల మీద. నేను చెప్పాను, నాకు ఇలా అయితే పరిశుద్ధాత్మ వద్దు ప్రభువా అని ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసి పరిశుద్ధాత్మ వద్దు అంటున్నాను, కానీ పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా ప్రభువా, నాకు నువ్వు కావాలి అని మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చాలా చక్కగా, నేను ఏ కేకలు వేయలేదు, ఏ గంతులు వేయలేదు, నిలబడిన చోటే నేను నిలబడి ఉన్నాను. దేవుడు ఆయన మహాకృపతోటి ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు చూపిస్తూ, అది నేను చూస్తూ, నేను నా 2 చేతులు పైకెత్తి నేను ఆయనను స్తుతిస్తున్నాను. అప్పుడు నేను తృప్తిగా, నాకు తెలియనటువంటి భాషలో నేను మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఏడుస్తున్నాను, సంతోషపడుతున్నాను. నేను ఆ యొక్క అనుభవాన్ని నేను పొందుకున్న తర్వాత ఆ రోజు మొదలుకొని నాకు వాక్యం తెలుసుకోవాలన్నటువంటి ఆశ, ఆ తపన ఉండి నేను రోజు వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మంచం దగ్గర బైబిల్ పెట్టుకుని ప్రభువా ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వాక్యం నేర్పిస్తాడట కదా, నువ్వు రా వచ్చి నాకు వాక్యం నేర్పించి, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నానుగా ఇప్పుడు, మరి నువ్వు నాకు వాక్యం చెప్పని మోకాళ్ళు వేసి అక్కడ కూర్చుని ఉండేదని ఎవరు చెప్తారు? ఆత్మపూర్ణుడైనటువంటి దైవజనుడి దగ్గరికి మనం వెళితే, ఆత్మపూర్ణుడైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఆ దేవుని యొక్క సంగతులను వింటూ ఉంటాడు. కాబట్టి అలాంటి దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను మనము మన హృదయం లోపలికి మనం తీసుకోగలుగుతూ ఉంటాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మనమేమి పరిశుద్ధాత్మ వచ్చిందని అంటే భాషలే మాట్లాడాలని లేదు, దర్శనాలే చూడాలని లేదు, ఇంకేదేదో చెయ్యాలి అని లేదు. మన తత్వము లోపల మారిపోతుంది. ఇప్పటి వరకు వేరేగా ఆలోచించాము, ఇప్పటి వరకు వేరేగా పనులు చేశాము. ఇప్పటి నుంచి ఎప్పుడు చేస్తున్నటువంటి పనులు కాకుండా, అబ్బాయి ఇప్పటి వరకు నేను ఇలా చేశాను కదా, ఇక నుంచి ఏం లేదండి. చాలా చిన్న విషయాల్లో మనం మన లోపల ఎలా ఉన్నామో లేదో అన్నది తెలిసిపోతూ ఉంటుంది. మేము ఇదివరకు ఒక ఇంట్లో అద్దెకునే వాళ్ళం. ఆ పైన అందరూ కలిపి బట్టలు ఆరేసుకోవాలన్నమాట. నా బట్టలు తీసుకుని నేను వచ్చేసేటప్పుడు ఎవరైనా కింద పడితే ఒక్కోసారి తీయకుండా వచ్చేసేదాన్ని కిందకి. ఆ తర్వాత నేను గమనించాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఇది తప్పు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉంటే నేను ఇలాంటివన్నీ ఈ చిన్ని కూడా నేను సరి చేయాలి కదా. వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ బట్టలు ఆరేసి వాళ్ళ క్లిప్పు పెట్టేసి నేను వచ్చేస్తూ ఉండేదాన్ని. ఇలాంటి చిన్న విషయాలు మనం అన్నీ కూడా మన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జీవితం మనం దేవునితో అనుసంధానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడతాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అన్నం కూర వండుకోవడానికి హెల్ప్ చేయడానికి, బట్టల దానికోసం కాదండి నేను చెప్తుంటా. అంటే అలాంటి చిన్న విషయాల్లో కూడా మనల్ని సరి చేసుకోగల సామర్థ్యాన్ని, అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. అంటే నేను ఇదివరకు చెప్పాను కదా, ఎప్పుడు అలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అని చెప్తున్నాను కదా. అలాగే నేను ఇంటికి డ్యూటీకి వెళ్ళిపోయాను. అప్పటికి నా పిల్లలిద్దరూ కొంచెం చిన్న పిల్లలు, ఇద్దరికి జ్వరం అనమాట.
నేను డ్యూటీలో ఉన్నాను. అప్పుడు నేను అనుకుంటున్నాను, పెద్ద వర్షం వచ్చింది ఆ రోజు. మా ఇల్లు ఏమో కారిపోయి పడిపోయే ఇలాంటి ఇల్లు అనమాట. 2 పిల్లల్ని ఇంట్లో పెట్టి వచ్చాను. తల్లి ప్రాణం కదా, తల్లి మనసు కదా. దేవా, ఇంట్లో 2 పిల్లల్ని వదిలేసి వచ్చాను. 2కి జ్వరం, ఏమన్నా తిన్నారో లేదో, ఒకవేళ వర్షం వస్తుంది, ఇల్లు ఎలా ఉందో, లేదంటే వీళ్ళు ఇంట్లో వర్షంలో ఆడేస్తున్నారు, వాళ్ళని చూడాలని ఉంది ప్రభా అని నేను నా మనసు లోపల అలాగ అనుకుంటున్నాను అనమాట. అప్పుడు ఇంక ఉండలేక పర్మిషన్ అడిగి బయలుదేరాను. పెద్ద వర్షం, మా అప్పట్లో సరైన రోడ్లు లేవన్నమాట మా ఉమెన్స్ కాలేజ్ దగ్గర. అయితే నేను కాలేజీ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మోకాళ్ళు పై వరకు నీళ్లు నిండిపోయాయి. పెద్ద వర్షం వచ్చేసింది కదా. మరి ఇంకా అక్కడికి నేను వచ్చాను కానీ ఆశతోటి వెళ్ళడానికి దారి లేదు మా ఇంటికి. అక్కడ గేట్ దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వచ్చేసాను, ఎలాగే వెళ్ళను ఇప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడా మరి నేను ఏం చేయనని అడుగుతున్నాను అక్కడ నిలబడి ఆయన. అప్పుడు అక్కడ ఒక శేషుబాబు అని ఒక డాక్టర్ గారు ఉండేవారు. వాళ్ళ తమ్ముడు ఆటో వేసేవాడు మా ఇంటి దగ్గర. ఆ అబ్బాయి అంత వర్షంలో ఎందుకు వస్తున్నాడో తెలియదు, అలా ఉమెన్స్ కాలేజ్ గేట్లో నుంచి దారిలో నుంచి వస్తూ, అక్క ఏంటి ఇక్కడ నిలబడ్డావు ఇంటికా అన్నాడు. అవునమ్మా అన్నాను. తీసుకెళ్ళి నన్ను ఇంటి దగ్గర దింపాడు. నేను నా పిల్లల్ని చూసుకున్నాను. తృప్తి పొందిన తర్వాత దేవుడికి థ్యాంక్స్ చెప్పి అప్పుడు మరలా నేను నెమ్మదిగా డ్యూటీకి రావడం జరిగిందంటే, ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మనం ఏమి చేయలేమండి. అంటే ఎవరికైనా జరుగుతాయి, ఎవరి పిల్లలకైనా జ్వరాలు వస్తాయి, ఇవన్నీ కామన్ విషయాలు కదా. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు మనకి ఆ విషయాలన్నిటినీ కూడా, ఆ విషయాల్లో కూడా ఎందుకు మనకి హెల్ప్ చేస్తున్నాడు అని అంటే, మనము దేవుని పని నిమిత్తం ఈ భూమిదికి పంపించబడ్డటువంటి వ్యక్తులం, మనం విశ్వాసులం. కాబట్టి ఆ పని చేయడానికి మనకి ఏ ఆటంకము, పిల్లలకి అనారోగ్యమైన ఆటంకాలు ఉండకూడదు. లేకపోతే మన మైండ్ అటువైపు మళ్ళుతుందేమో, ప్రార్థన వైపు కాకుండా అటువైపు మళ్ళుతుందేమో, లేకపోతే ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని సెట్ చేస్తాడు దేవుడు. ఎందుకనంటే మన మైండ్ దేవుని వైపు, ఆయన చూపించేటటువంటి మార్గం వైపు కాకుండా మన మార్గం మళ్ళుతుందేమో, ఇవన్నీ కూడా ఆయన సెట్ చేస్తూ వస్తూ ఉంటాడు. కొంతమంది జీవితాల్లో ఒకవేళ కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు అంటే రేపొద్దున ఇంకొక చోట అది సాక్ష్యంగా చెప్పడానికి నేను ఈ పరిస్థితులు గుండా వెళ్ళడానికి అనుమతించానని చెప్తే చాలా చక్కగా విధేయత చూపిస్తూ అక్కడ మనము విధేయత నేర్చుకుని ఆ పరిస్థితులు గుండా వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఏమండి, మొదట మనం చెప్పుకున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఆ తర్వాత సంఘముగా, కుటుంబముగా మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన నాయకులు మనల్ని ప్రార్థనలో నడిపించాలి, ప్రార్థన మనకి నేర్పించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు, ఆ సత్యాలను మనకు బోధించాలి. అలాగే పరిశుద్ధాత్మ అనుభవంతో మనం ఈ పనులన్నీ మనం చేయాలి తప్ప పరిశుద్ధాత్మను పక్కన పెట్టి మనం చేసే కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇవన్నీ కూడా ఇలా చేయకుండా ఉండటం వలన సంఘములో ప్రార్థన లేమి అన్నది కనిపిస్తుంది. సంఘాల్లో ఎందుకు ప్రార్థన ఉండదనంటే, ఇదిగో ఇలాగా మన యొక్క జీవితాలు, మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, ఆత్మీయ నాయకులు మనల్ని లీడ్ చేస్తున్నటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ లేకుండా మనం ముందుకు వెళ్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనము చేస్తూ వెళ్తూ ఉంటాం. కాబట్టి సంఘములో ప్రార్థన లేమి అనేటటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆది సంఘంలో క్రైస్తవులు ఎలా ఉన్నారనంటే, ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారండి. యేసు తల్లి అయిన మరియ కూడా అందులో ఉంది. ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి పేతురు, ఈ శిష్యులంతా కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తులు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. వేల మంది సంఘాలలో చేర్చబడుతున్నారు. ఆ రోజుల్లో ఆది క్రైస్తవులు
ఆది అపోస్తులు వాళ్ళు చేశారు, అలాగా ఆ సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దానికంటే ముందు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఏకీభవించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 2:24 వాక్యం విని అంగీకరించిన వారంతా బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారని అంటే 42వ వచనంలో అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఏమండి, మనం పొద్దున్న లేచిన తర్వాత 10 నిమిషాలు ప్రార్థన చేస్తే పెద్ద ప్రార్థన చేసినట్టు తెగ ఫీల్ అయిపోతాం. మనం 10 నిమిషాలు వాక్యం చదివితే వాక్యం చదివేసామని అదొకలాంటి తృప్తి వచ్చేస్తుంది మనకి. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అపోస్తలు సంఘంలో చేర్చబడుతున్నారు, సువార్తను నమ్మి రక్షణ సువార్తను నమ్మి సంఘంలో చేర్చబడుతున్నారు. చేర్చబడిన తర్వాత వాళ్ళని నాయకులు పెంచుతున్నారు, అపోస్తలుల బోధ యందు పెంచుతున్నారు వీళ్ళని, సహవాసమునందు పెంచుతున్నారు వీళ్ళని, రొట్టె విరుచుడి యందు పెంచుతున్నారు వీళ్ళని, ఎడతెగక ప్రార్థన చేయడానికి వీళ్ళు ముందుకొస్తున్నారు. ఎడతెగక ఎంత గొప్ప ఉద్యోగాలండి వీళ్ళవి. వీళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు ఆది సంఘంలో వాళ్ళు. 3వ అధ్యాయం 1వ వచనంలో పేతురు యోహాన్లు ప్రార్థన చేయడానికి 3 గంటలకు దేవాలయానికి వెళ్ళిపోయేవారు వాళ్ళు. యూదులందరూ కూడా రోజుకు 2-3 సార్లు ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉన్నారు వాళ్ళంతా కూడా. 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కూడిన చోటు కంపించేస్తే వాళ్ళు ధైర్యంగా వాక్యాన్ని చెప్పటానికి పరిశుద్ధాత్మతో నింపబడి వీళ్ళ వాక్యాన్ని బోధించడానికి ముందుకు వెళ్తున్నారు. అయితే మేము ఇక్కడ ఇంకొక మాట 6వ అధ్యాయం 4వ వచనంలో శిష్యులు చెప్తున్నారన్నమాట. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే అక్కడ కొంతమంది స్త్రీలు అక్కడ చిన్న వాగ్వివాదం వస్తుంది అనమాట. భోజనాలు పంచిపెట్టే చోట వాగ్వివాదం వస్తే అయ్యో అది కూడా మేమే చూడాలా, ఒక 7గురిని మంచిగా ఉన్న వాళ్ళని సెట్ చేసుకోండి, వాళ్ళని అలా మీరు ఉంచితే వాళ్ళు ఇదిగో ఈ భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు ఏ గొడవలు రాకుండా ఉండేటటువంటి పరిస్థితిని వాళ్ళు చూస్తారు. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యందు అని అవి ఎంత చక్కగా చెప్తున్నారండి. వీళ్ళు ఎడతెగక ఉంటారంటే ఎంత ఆశ వీళ్ళకి, ఎంత కోరిక వీళ్ళకి, వాక్యంతో ఉండాలి, వాక్యంతో గడపాలి అనేటటువంటి కోరిక. ఎడతెగక ఉంటాం మేమని చెప్తున్నారు శిష్యులు. వాళ్ళకి తెలుసు వాళ్ళ మరణం కూడా ఎలా ఉంటుంది. వెళ్ళిన చోటల్లా అంగీకరించకపోతే జైల్లో కూడా వేసేస్తున్నారు కదా వీళ్ళని. వీళ్ళు చక్కటి మాటలు చెప్తున్నారు, ఎంత శక్తివంతమైన మాటలు. మేము ఎడతెగక వాక్యంతో ఉంటాము, వాక్య పరిచర్యలో ఉంటామని చెప్తున్నారు. 7వ అధ్యాయం 60వ వచనంలో అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. ఎవరు? స్టెఫెన్. రాళ్లతో కొట్టి చంపేస్తుంటే ఆయన మోకాళ్ళుని పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని చూస్తున్నాడు. ఈయన ప్రభువా వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు, ఈ నేరం వాళ్ళ మీద దయచేసి మోపొద్దని చెప్తున్నాడు. ఎంత మంచి హృదయాలండి, ఎంత దేవుని యొక్క మనసును కలిగి ఉన్నారండి, దేవుని యొక్క మనసును కలిగి ఉన్నారు, దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, ఈయన సిలువలో మేకులెట్టి కొట్టేస్తుంటే కొరడాలతో కొట్టేస్తుంటే ప్రభువా మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించు వీళ్ళని ఆయన అంటే ఈయన అంటున్నాడు ఈ తప్పు వాళ్ళ మీద మోపొద్దయ్యా, నేను నిన్ను చూస్తున్నాను, నీ దగ్గరికి నేను చేరుకుంటాను అని ఎంత ప్రార్థన చేసేటువంటి గొప్ప ప్రార్థన పరులు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మనం ఇందాక చదువుకున్నాం, వాళ్ళు సంఘమంతా ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు అని మనం చదువుకున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నేను చివరికి వచ్చేసాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ప్రయాణం వెళ్ళినప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ మాటలు చదివినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. లూకా సువార్త 19వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను.
ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఈ మాట విన్నారు కదండి, చదివినప్పుడు విన్నారా? మరొకసారి చదివేస్తాను, మీరు విసుకుపోయినా చదివేస్తాను అనమాట. ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ, ఈ శిష్యులు చూసినటువంటి, యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు కూడా భూమి మీద ఆయనతో సంచరించారు కదా, ఆయనతో పాటు తిరిగారు కదా, ఈ చూసినటువంటి అద్భుతములన్నింటినీ గూర్చి మహాశబ్దముతో స్తోత్రం చేయసాగిరి. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ శిష్యుల సమూహం ఆనందంతో ఇవన్నీ పెద్ద శబ్దంతో పెద్ద మంచి వాయిస్ తోటి పెద్దగా మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా చూసినటువంటి వాళ్ళు దేవుని మంచిగా స్తుతిస్తూ వస్తూ ఉంటే అక్కడ పరిసయ్యులు అంటారు, ఓయ్ ముందు మీ ఓళ్ళు గోల ఏంటి, ఆ కేకలేంటి, ఆ పెద్ద కేకలు ఏంటది, ముందు వాళ్ళని నోరు మూయించి అని చెప్పి చెప్తారు. ముందు వాళ్ళకి చెప్పు సంగతే అని చెప్తారు. చెప్తే ఆయన ఒక్క మంచి మాట మాట్లాడతాడండి. ఆ మాటని చూసిన తర్వాత నాకు భయం వేసింది అనమాట. అది చదవడానికి చాలా నార్మల్గా చిన్ని మాట, కానీ నాకు భయం వేసింది. 40వ వచనంలో ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానన్న. ఇప్పుడు మీరు వాళ్ళని కేకలేయొద్దు, దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినలేక వాళ్ళని నోర్మించమని చెప్తున్నారు కదా. మీరు దేవుడిని వాళ్ళు మహిమపరుస్తూ ఉంటే, వాళ్ళు ఘనపరుస్తూ ఉంటే, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ అని చెప్తుంటే మీరు వినలేకపోతున్నారు కదా. ఆ దేవుడి కార్యాలన్నీ చూసినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు వినడానికి చాలా అయిష్టంగా మీకు ఉంది కదా, వాళ్ళని మాట్లాడొద్దు అని మీరు చెప్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళ గనక మాట్లాడకపోతే ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. వాళ్ళు గనక మాట్లాడకపోతే పోనీ, వీళ్ళు మాట్లాడకపోతే ఇంకో చోట మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడకపోతే ఇంకో చోట మాట్లాడతారు. ఎక్కడైనా సరే దేవుడు చేసినటువంటి కార్యాలను స్తుతించే జనం ఉన్నారు, ఆరాధించే జనం ఉన్నారు, ఆయన నామాన్ని గొప్ప చేసే జనం ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునిని మహిమపరిచే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా నువ్వు వీళ్ళని నోరు మోయించినంత మాత్రాన మీరు ఎక్కడ కూడా దేవుని వాక్య ప్రకటన, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రకటించేది ఎక్కడ ఆగదు. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ప్రకటిస్తారు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను భయపడ్డాను. ప్రభువా, నువ్వు నాకు నేర్పిస్తున్నావు దేవుని యొక్క మాటనే, అది నేను ప్రకటించడానికి, ఆ మాటలు నా లోపలను ఉంచావు, నా హృదయం లోపలికి నేను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఆ మాటలన్నీ చేరుస్తూ ఉన్నావు, ఆ మాటలు నాకు చేరుస్తూ ఉన్నావు. ఈ మాటలు నేను ప్రకటించడానికి, అక్కరగల వాళ్ళకి నేను చెప్పడానికి, పంచి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరు నా లోపల ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు నేను చెప్పాలి, ఈ మాటలు, ఈ గొప్పతనాన్ని నేను ప్రకటించాలి. నువ్వు రక్షకుడు అనేటటువంటి ఆ మాటలు నేను ప్రకటించాలి, నేను చూపించాలి. నేను ఇప్పుడు ఇది చెయ్యకపోతే వేరొకరు చేస్తారేమో. ఆ అవకాశం నాకు కావాలి ప్రవ్వా, ఆ అవకాశం నాకు రావాలి ప్రవ్వా అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి ఈ మాట. మనం ఎంతసేపు కూడా పొద్దున లేచిన దగ్గర నుంచి నా కుటుంబము, నా పనులు, నా బంధువులు, నా ఉద్యోగము, నా వ్యాపారము, ఈ జీవన సరళిలో బ్రతికేస్తున్నాం అలాగా.
నా దగ్గర మా చోట పనిచేసి ఒక ఆవిడ అంటుంది, ఇప్పటి వరకు భర్త లేడు అనమాట, పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోయాడు. ఏమండి దేవుడు నమ్ముకుంది, భర్త చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, యేసుక్రీస్తు నమ్ముకుంటే అని ఎవరో చెప్తే వెళ్ళి నమ్ముకుందంట. అక్కడి నుంచి పూజలు చేయడం అంటే మానేసింది, కానీ చర్చికి వెళ్తూ పాపం ఏమీ తెలియదు, యేసుక్రీస్తు దేవుడు ఆయన నన్ను నా మనసుకి ప్రశాంతతనిస్తాడు అది మాత్రమే తెలుసు. అది తెలుసుకుని అలా ఉంది. అది తెలుసుకుని అప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఆ సవాళ్ళే కదండి, ఆ వయసు నుంచి చిన్నపిల్లల వయసు అప్పటి నుంచి పిల్లల్ని పెంచుకురావాలని అంటే బోల్డ్ సవాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది. కుటుంబంలో నుంచి బయట నుంచి అన్నీ ఫేస్ చేస్తూ వస్తూ ఉంటే ఆమె నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా వెళ్ళగానే ఇలాగండి 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 అని చెప్తూ ఉంటే దానికి నేను నేర్చుకుంటున్నటువంటి వాక్యాన్ని నేను అక్కడ మాట్లాడుతూ దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటే ఎంత సంతోషపడిపోయి నేను ఇలా చేస్తాను. మరి వాళ్ళకేం తెలియదు కదా, మరి చర్చికి వెళ్తారు వస్తారు అంతవరకు, వాక్యం తెలియదు. నేను ఇలా చేస్తానండి, నేను ఇలా ఉంటానండి. అప్పటి నుంచి వాళ్ళిద్దరు చిన్నపిల్లలు అప్పటికి వాళ్ళ చదువులు అయ్యాయి, పెళ్ళిళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరు ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి కూడా జాబ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలా ఇప్పటికీ ఆ స్థాయికి వచ్చారు. అప్పటి నుంచి ఆమె వర్క్ చేస్తూ వస్తూ ఉంది, ఇప్పటికీ ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడు అంటుంది, ఎంత కష్టపడి అండి ఆ దేవుడు వాక్యాలు పట్టుకుని ఇప్పుడు దాకా లాక్కొచ్చానండి, ఇప్పుడు ఇంకో రకమైన సవాళ్ళు ఉన్నాయండి అంటుంది. అంటే దుష్టుడు చూడండి, అంటే ఈ మన జీవిత వ్యవహారాల్లోనే ఇక్కడే చిక్కుపడిపోయి ఇక్కడే ఉండిపోయేలాగే చేస్తున్నాడు. అంటే మనల్ని ఏ ఉద్దేశంతో దేవుడు పుట్టించాడన్న సంగతి ఏనాడు పోయింది పక్కకి. మన జీవిత విధానాల్లో మన కుటుంబాలను పోషించుకోవడంలో, లేకపోతే మనకు అప్పచెప్పినటువంటి పనులు చేసుకోవడంలో, వీటిలోనే సరిపోతుంది జీవితం అంతా. ఇంకా దేవుడి వైపు చూసే అవకాశమే లేకుండా దుష్టుడు వాడి ప్లాను తంత్రాలు పన్నుతూ ఉంటే చాలామంది ఏం చేస్తున్నామనంటే ఈ జీవన వ్యాపారాల కుటుంబ వ్యవస్థల్లో కొట్టుకుపోతూనే ఉన్నాం. అందుకే సంఘాలలో ప్రార్థన లేమి నడుస్తుంది. ఎప్పుడైతే మనము ప్రార్థనలో ఏకీభవించి, మరి సంఘం అంతా ఏకీభవించి, ఇదిగో మన రాజమండ్రి పట్టణంలో ఈ సంఘాన్ని దేవుడు ఉంచాడు, ఈ రాజమండ్రి పట్టణం బాగుండాలి అంటే ఏం చేయాలి? సంఘం ఏకీభవించి ప్రార్థన చేయాలి. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన ఐక్యతను కలిగి ఉన్నటువంటి సంఘము ఈ రాజమండ్రి పట్టణం గురించి విజ్ఞాపన చేయాలి. ఇదిగో ప్రభా ఎలక్షన్స్ రాబోతున్నాయి, నీ చిత్తంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని ప్రభా నువ్వు తీసుకుని వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలా ఉంటే ప్రభా నాయన మరి నీ చిత్తానికి మేమందరము లోబడి మేము జీవించడానికి సహాయం చేయండి అని వాళ్ళ దేవుని యొక్క సన్నిధిలో ఆ అంశాలే మొరపెట్టడానికి ఇదిగో ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు చాలామంది యవ్వనస్తులు, మేము మంగళవారం కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేసాం. ఇదిగో ఈ ఎలక్షన్స్ టైంలో చాలామంది యవనస్తులను వాడుకుంటారు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ కూడా ప్రభు వారి యొక్క జీవితాలను ప్రభు పణంగా పెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయ్యా ఆ పరిస్థితుల్లో నుంచి ఆ బిడ్డలను కాపాడమని మేము మన మంగళవారం విజ్ఞాపన చేసాం. అలాగా సంఘము ఏకీభవించి సంఘం ప్రార్థన చేయకపోతే ప్రభువా రా అని సంఘము ఎలా చెప్పగలదు? మరణాథ అని ఎలా చెప్పగలదు సంఘము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాటలతో, ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడి ఏకీభవించి ప్రార్థన చేస్తూ వ్యక్తిగతంగాను సంఘముగాను కుటుంబముగాను పరిశుద్ధాత్మ సహాయంతోనూ ప్రార్థన చేస్తూ సంఘము మరణాథ అని పిలిస్తే కానీ మరి ఎలాగా దేవుడు వస్తాడు? పిలవాలి కదా, అంటే సంఘము ఏకీభవించి ప్రార్థన చేయాలి కదా.